ఎంపీఓ ఎక్స్ఏజెడ్ కేఎన్ఎం అండ్ టీక్యూపీ. ఇందులో ఆడ్మెన్ ఎవరు చూద్దాం ఒకసారి. ఇందులో ఆడ్మెన్ ఎవరు అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎం నుంచి పి అంటే ఎం అంటే 13, పి అంటే 16, ఓ అంటే 15. అంటే ఇది +3, ఇది -1, అవునా కాదా? ఓకే, అంటే ఇది ఆ లెటర్స్ కాబట్టి పొజిషన్ వాల్యూస్ రాశాయి సార్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఎక్స్ఏజెడ్, ఎక్స్ అంటే 24, ఏ అంటే 27 కూడా రాసుకోవచ్చుగా, ఎందుకంటే ఇక్కడ +3 అన్నాడు కాబట్టి నేను +3కే సింక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సింక్ అవ్వకపోతే అప్పుడు చూసుకునేవాడిని, అవునా? ఏ అంటే నేను లెటర్ సిరీస్లో చాలా గట్టిగా చెప్పాను కదా, ఏ అంటే 1, నెక్స్ట్ కావాలంటే +26 అంటే 27, అవునా? జెడ్ అంటే 26. ఇప్పుడు కూడా నేను చెప్పిన లాజిక్ వర్కౌట్ అయిందా లేదా? +3 -1, ఎస్, +3 -1, ఎస్ ఇట్ ఈస్ రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. కేఎన్ఎం, కే అంటే 11, ఎన్ అంటే 14, ఎం అంటే 13. సో ఇక్కడ కూడా +3 -1 వర్కౌట్ అయిందా లేదా? 11 + 3 అంటే 14 సరిపోయింది, 14 - 1 అంటే 13 కూడా సరిపోయింది, అవునా కాదా? అంటే ఇట్స్ ఆల్సో ఫైన్. నెక్స్ట్ వన్ టీక్యూపీ ఉందనుకోమ్మా. సో పొజిషన్ వాల్యూస్ రాసుకుంటే 20, 17, 16 వీడే ఆడ్మెన్. ఎందుకో తెలుసా? +3 -1 ఇక్కడ సరిపోయింది, కానీ ఇక్కడ చూడండి ఇది +3నా, ఇది కూడా -3నా? -3. అన్ని చోట్ల +3 -1 వస్తే సో ఇక్కడ ఏమైందమ్మా? -3 -1 వచ్చాడు, అవునా కాదా? అంటే వీడి ఒక్కడే తేడా బిహేవియర్ కాబట్టి వాడే మన ఆడ్మెన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. వై, డి, పి, కే భలే ఉంది. పొజిషన్ వాల్యూస్ రాదు, ఒక్కొక్కడే ఉన్నాడు కాబట్టి. ఓకే, మా వై అంటే ఎవరు? సో 25 సార్. ఓకే, డి అంటే ఎవడు? 4, పి అంటే ఎంత? 16. ఓకే సార్, వీడు కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. మరి కే అంటే ఎంత? 11. మరి వీడు పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. వీడు పర్ఫెక్ట్ స్క్వేర్, వీడు పర్ఫెక్ట్ స్క్వేర్, వీడు పర్ఫెక్ట్ స్క్వేర్, వీడేమో ఆ గ్రూప్లో ఫిట్ అవ్వట్లేదు కాబట్టి వీడినే నేను ఆడ్మెన్గా గుర్తిస్తాను. ఓకేనా? ఆడ్మెన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. పిక్యూఎన్ ఎన్ఓఎల్ టీవీఆర్ ఎఫ్జిడి. పొజిషన్ వాల్యూస్ రాసేద్దాం, మనం చేసేది ఏముంది? పి నుంచి క్యూకి నెక్స్ట్ వన్, క్యూ నుంచి ఎన్ అంటే ఇలాంటి పొజిషన్ వాల్యూస్ రాస్తే ఇంకా క్లారిటీగా ఉంటుందిగా. పొజిషన్ వాల్యూస్ రాద్దాం. పి అంటే 16, క్యూ అంటే 17, ఎన్ అంటే 14. ఓకే, అంటే ఏం జరిగింది అంటే సార్ +1 -3 జరిగింది, అవునా కాదా? ఓకే, నెక్స్ట్ వాటికి పొజిషన్ వాల్యూస్ రాద్దామా? ఓకే, ఎన్ఓఎల్ అంటే 14, 15, ఎల్ అంటే 12. అంటే మళ్ళీ చూడండి +1 -3, అవునా? సరిపోయిందా లేదా? సరిపోయింది. నెక్స్ట్ చూడమ్మా. టీవీఆర్, టీ అంటే 20, వి అంటే 22, ఆర్ అంటే 18. నాకు నచ్చలేదు సార్ వీడు. ఎందుకు నచ్చలేదు అంటారా? సార్ అన్ని చోట్ల శుభ్రంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఏంటి? +1 -3ని. వీడు చూడండి +2 -2 -4ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. నేను ఒప్పుకోను దీన్ని, అవునా కాదా? సో ఇప్పుడైతే వీడు తేడాగా ఉన్నాడు. సో పని చేద్దాం, రిమైనింగ్ ఒకటి కూడా చూద్దాం. వాడు ఇందులో ఫిట్ అయ్యాడు అనుకో, వీడిని ఎదవగా గుర్తిద్దాం, అలియాస్ ఆడ్మెన్గా గుర్తిద్దాం. ఓకేనా? రైట్, చెప్పడం నెక్స్ట్ వర్డ్ సంగతి ఏంటి సార్? ఎఫ్ అంటే 6 సార్, జి అంటే 7 సార్, డి అంటే 4 సార్. సార్ వీడు కూడా 6 + 1 -3, 7 -3 సరిపోయింది సార్ లాజిక్. అంటే ఇక్కడ తేడా సింగ్ ఎవరో చెప్పడమా? టీవీఆర్, అవునా కదా? వీడే మనకి ఫిట్ అవ్వట్లేదు కాబట్టి సో ఆడ్మెన్ ఎవరమ్మా? సి, టీవీఆర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 11, 28, 327, 416. సో ఇందులో ఆడ్మెన్ ఏంటి? దీన్ని ఇలా చూసి ఇప్పుడు నేను చదివినట్టు చదివితే తలకిందులుగా తపస్సు చేసినా మీకు ఆన్సర్ రాదు. ఓకేనా? ఇప్పుడు నేను రాస్తాను చూడండి, మీకు లాజిక్ అర్థమవుతుంది. నేనేం చెప్పాను? ప్రతి క్వశ్చన్ని పాస్ చేసి మీరు ట్రై చేయాలని చెప్పాను. అలా ట్రై చేస్తే నేను చెప్పేదాని బ్యూటీ మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్, చూడమ్మా. సో 11 అంటే 1 క్యూబ్, అవునా? 1 క్యూబ్. 28 అంటే 2 క్యూబ్, 8 అంటే 2 క్యూబేగా, అదే రాశా. నెక్స్ట్ 327 అంటే 3 క్యూబ్. ఓకే ఫైన్. కానీ 416 అంటే 4 స్క్వేర్ సార్. అట్ట ఒప్పుకుంటాను సార్ నేను. సో వీళ్ళందరూనేమో క్యూబ్లు అయితే నువ్వు సడన్గా స్క్వేర్ అంటావు, సో నేను ఒప్పుకోను. సో ఆన్సర్ ఇస్ డి. సో ఇది ఐడెంటిఫై చేయాలి ఇక్కడ. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ అమ్మా. ఇక్కడ ప్రతి క్వశ్చన్ మీకు ఒక్కొక్క క్వశ్చన్ని ఒక్కొక్క మోడల్ని చూపించడానికి మ్యాక్సిమం ఇస్తామమ్మా. అదొక మోడల్ చూసారా, కొత్త మోడల్ ఇది. రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 525, 426, 39, 636. ఇది చూడంగానే ఈసారి లాజిక్ ఐడెంటిఫై చేసేస్తారు మీరు. ఎందుకు సార్? ఇప్పుడే కదా సార్ చెప్పారు, మేము లాలీపాప్లా చెప్పేస్తాం, అవునా కదా? చూడండి 5 స్క్వేర్. నెక్స్ట్ వన్ 426 అంటే కుదరదు, 4 26. 39 అంటే 3 స్క్వేర్. ఓకే, 636 అంటే 6 స్క్వేర్. చూడండి స్క్వేర్ ఈడొక్కడే తేడా సింగ్, అవునా కాదా? అక్కడ ఎవడుంటే బాగుండేది? 16 ఉంటే బాగుండేది. అప్పుడు 4 స్క్వేర్ కూడా సరిపోయేది, అవునా కాదా? అలా లేదు కాబట్టి వాడే ఎదవా. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. RTW OQT BDF GIL. అమ్మా ఇవి చేసేటప్పుడు నేను పొజిషన్ వాల్యూస్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకో తెలుసా? అలా రాస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎగ్జామ్ రాయకుండా చేయగలగాలి, అంతే అది రూల్. ఓకే, అంటే పొజిషన్ వాల్యూస్ 18,
20, 23 అంటే +2 +3. OQT అంటే 15, 17, 20 అంటే +2 +3. BDF అంటే +2 +2 అంటే వీడే తేడా. GIL 7, 9, 12 అంటే +2 +3 సరిపోయింది. అంటే ఆన్సర్ ఇచ్చి ఇది నువ్వు ఉండాల్సిన పరిస్థితి. బట్ ఇప్పుడు మీరు ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు. నేను క్లాస్లో ఉన్న యాక్టివ్ అండ్ స్ట్రాంగ్ పర్సన్తో పాటు డల్లెస్ట్ స్టూడెంట్ కూడా నేను టార్గెట్ చేయాలి కాబట్టి వాళ్ళ కోసం మొత్తం రాసి చెప్తున్నాను. ఓకేనా? మీరు దృష్టిలో పెట్టుకోండి దాన్ని. ఓకేనా? రైట్, మీరు మాత్రం అంతంత రాయకూడదు, చూసి చెప్పేయాలి. ఓకేనా? పొజిషన్ మళ్ళీ చెప్పడమా? 18, 20, 23. O అంటే 15, Q అంటే 17, T అంటే 20. BDF 2, 4, 6. GIL 7, 9, 12. ఇప్పుడు చూడండి వీటి మధ్యలో లింక్ ఏంటో చూద్దాం. మనం డైరెక్ట్గా చూసి చూడగానే చెప్పేయచ్చు. రైట్, చూడమ్మా, ఇదేంటి +2 +3 +2 +3 +2 +3 +2 +2 మీరు చూసి చెప్పేయచ్చు. ఇదే కదా తేడా. సో ఆన్సర్ అమ్మా BDF C ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ అమ్మా, 72, 63, 28, 27 చూసి చెప్పేయచ్చు. ఎలా చెప్పేయచ్చు అంటే సార్ ఇక్కడ చూడండి. సో ఈ 72, 63, 28, 27లో వీడు 9 into 8 సార్, వీడు 9 into 7 సార్, వీడు 9 into 3 సార్, వీడు ఒకటే 9తో పోడు సార్. అవునా కాదా? సో ఆన్సర్ ఇస్ C ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అంటే అన్ని 9 మల్టిపుల్స్ ఒక గ్రూప్లో ఉన్నాయి, వీడు ఒకడు ఆ గ్రూప్లో లేడు. సో ఆన్సర్ ఏంటమ్మా వాడే. ఓకేనా? అదే క్వశ్చన్ నువ్వు కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్ 7 + 2 9, 6 + 3 9, 2 + 7 9, 2 + 8 మాత్రం 9 రావట్లేదు, 10 వచ్చిందని కూడా చెప్పొచ్చు. అఫ్ కోర్స్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 కూడా అదేగా, కాబట్టి అలా అయినా నువ్వు చెప్పేయచ్చు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 375, 117, 273, 715. ఓకే, మరి దీనికి లాజిక్ పట్టకాలంటే నాకు కొంచెం పెద్ద నెంబర్లు కదా, మామూలుగా అయితే కష్టం కదా. నేను ఏ లాజిక్ బట్టి చెప్తాను అంటే సార్ ఇందులో నాకు 117 అనేది స్టాండర్డ్ నెంబర్ సార్, ఇది 13 9s అని నేను టేబుల్స్ నుండి నేర్చుకున్నా. అంటే వాడు 13కి 3కి 9కి అందరికీ మల్టిపులే, 39కి కూడా మల్టిపులే. అవునా కాదా? ఇప్పుడు దీన్ని బట్టి 13తో కానీ 9తో కానీ డివిజిబుల్ టూల్స్ ఉన్నాయేమో ట్రై చేస్తా, ఎందుకంటే నాకు అంతకంటే పెద్ద ఆప్షన్ ఏం కనపట్ల. అవునా కాదా? రైట్ అమ్మా, ఇప్పుడు దీన్ని ఫస్ట్ 13తో ట్రై చేస్తే 13 2s are 26, 26 పోతే 115 అంటే 13తో ఇది పోవట్లేదు, ఇది 13తో డివిజిబుల్ కాదు. ఓకే, ఇది డివిజిబుల్ అవుతుంది. ఒక్క నెంబర్ కానంత మాత్రం నేను వదిలేయలేను కదా, రిమైనింగ్ కూడా ట్రై చేయాలి. 273 ట్రై చేస్తే 13 2s are 26, 13 అంటే 31 సార్, 13తో పోతుంది సార్. నాకు కొంచెం ఆశలు చిగురించాయి, ఎందుకంటే వీడు 13తో పోతున్నాడు, వీడు పోతున్నాడు, వాడు పోవట్లేదు. అంటే వీడు ఒకవేళ 13తో డివిజిబుల్ అయితే గ్యారంటీగా వీడే ఆడ్మెన్. అవునా కాదా? బట్ లెట్స్ ట్రై విత్ దిస్ వన్. ఓకే, లెట్స్ చూడమ్మా, 715 13తో డివైడ్ చేస్తే 13 5s are 65, 6 5 అంటే మళ్ళీ 13 5s సరిపోయింది. అవునా కాదా? అంటే వీడు 13తో పోయాడుగా, అంటే సార్ BCD ఈ ముగ్గురు కూడా 13 యొక్క గుణకాలే, అలియాస్ 13 మల్టిపుల్సే. కాబట్టి వీడు ఒక్కడే కాడు, కాబట్టి ఆడ్ వన్ ఎవరమ్మా ఇక్కడ? సో 375 is the odd one here. Who is the odd one here? 375 is the odd one. Okay na? Let's see the next beautiful question. So 232, 64346, 22214. ఇలాంటి క్వశ్చన్ చూస్తే చాలా మంది జుట్టు తెగ పీకేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏంది సార్ ఆ నెంబర్లు అన్నీ ఈవెన్ నెంబర్లే, వాడు చూడండి అసలు ఏకంగా 5 digit నెంబరు ఎవడు ఎత్తుతాడు సార్? నేను ఎత్తుతా, నేను వరి అవ్వకు. నాకు చూడంగానే ఏమనిపించింది తెలుసా? 232, 232 అటు నుంచి చదువు 232. రెండు వైపులా ఒకటే ఉంది సార్, ఇదేదో వికటకవికి సొంత తమ్ముళ్ళ ఉన్నాడు. అవునా కాదా? అంటే ఇప్పుడు నేను దీని ఏం చెప్పొచ్చు తెలుసా? వీటిని అంటే ఎటువైపు నుంచి చదివినా సేమ్ ఉంటే వాటిని మనం పాలిండ్రోమ్స్ అని పిలుస్తాము. అంటే వీడొక పాలిండ్రోమ్. ఓకే ఫైన్. 64346 రివర్స్ చదవండి. 64346 ఎస్ సేమ్ వచ్చింది, అంటే వీడు కూడా పాలిండ్రోమ్. అంటే ఫ్రంట్ నుంచి చూసినా బ్యాక్ నుంచి చూసినా సేమ్ ఉంది. ఓకే, సో 222 ఫ్రంట్ నుంచి చూసినా అదే, బ్యాక్ నుంచి చూసినా అదే, వాటి అంటే వీడు కూడా పాలిండ్రోమ్. కానీ 14 అనేది పాలిండ్రోమ్ కాదు. ఫ్రంట్ నుంచి చూస్తే 14, బ్యాక్ నుంచి చూస్తే 41. అవునా కాదా? అంటే సార్ వీళ్ళు ముగ్గురు పాలిండ్రోమ్స్ అయితే బుద్ధిగా వీడొక్కడు కావట్లేదు, పెంకి పిల్లోడు. కాబట్టి వాడిని మనం ఏమని పిలుస్తామా? ఆడ్ వన్ అని పిలుస్తామా. వాడిని మనం ఏమని పిలుస్తామా? ఆడ్ మెన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 343, 121, 1331, 2197 చూసి చెప్పేయచ్చు. ఎందుకమ్మా? 343 అంటే 7 క్యూబ్, 121 అంటే 11 స్క్వేర్, 1331 అంటే 11 క్యూబ్, 2197 అంటే 13 క్యూబ్. సో చెప్పండి అమ్మా లాజిక్ ఏంటి ఇక్కడ? సార్ వీడు క్యూబే, వీడు క్యూబే, వీడు కూడా క్యూబే, వీడు ఒక్కడు మాత్రం స్క్వేరు, అంటే నేను ఒప్పుకోను, అంటే వాడే ఆన్సరు. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 1454, 1872, 810, 150. ఇప్పుడు దీంట్లో ఆడ్ వన్ ఎవరో మనం కనిపెట్టాలి. అవునా?
ఓకే అమ్మ, చూడంగానే అయితే నేనేం చెప్పలేను, కానీ నాకు అక్కడ ఒక పాయింట్ అయితే కనబడుతుందమ్మా. 150 అనేది 30తో పోతుంది, 8 అనేది కూడా 30తో పోతుంది, అంటే ఈ రెండు 3తో పోతున్నాయి, అంటే 3తో డివిజిబిలిటీ రూల్ ఏమైనా ట్రై చేస్తే పోతుంది అనిపిస్తుంది నాకు. తర్వాత 3తో డివిజిబిలిటీ రూల్ అంటే మొత్తాన్ని 3తో డివైడ్ చేస్తే టైం వేస్ట్, అవునా కాదా? సో నేను ఆ పంచాయతీ పెట్టుకోను. 3తో డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటమ్మా? డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3, అంటే 3 కానీ 3 మల్టిపుల్స్ కానీ రావాలి, అవునా కాదా? సమ్ ఆఫ్ డిజిట్స్ చెప్పడమ్మా. 1 + 4 5, 5 + 5 10, 10 + 4 14, అంటే వీడి 3తో పోడు. ఓకే, వీడి 3తోటి పోడు. ఓకే. 1 + 8 9, 9 + 7 16, + 2 18, అంటే వీడి 3తో పోతాడు. ఓకే, వీళ్ళిద్దరు ఇందాక చెప్పాక 3తో పోతారని. కావాలి చూడండి, 8 + 1 9, 9 అంటే 3తో డివిజిబుల్. 1 + 5 6, + 0 6, అంటే 6 అనేది కూడా 3తో డివిజిబుల్. అంటే అందరూ 3తో పోతుంటే ఈడొక్కడికి ఏం ఓవర్ యాక్షన్, 3తో పోవట్లేదు, కాబట్టి వాడే ఆడ్ మెన్, ఈజ్ ద ఆడ్ మెన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 150, 689, 1040, 67. ఇక్కడ నేను ఎక్కువ ఆలోచించక్కర్లా. ఏంటో తెలుసా సార్, 67 అనే నెంబరు ప్రైమ్ నెంబర్, అవునా కాదా? ప్రధాన సంఖ్యలో నేను ఇది ఉంది, అవునా? కానీ వీళ్ళందరూ ప్రధాన సంఖ్యలు అవునా కాదా వెరిఫై చేస్తే, సార్ వీడు సరి సంఖ్య కాబట్టి, సరి సంఖ్యల్లో 2 మాత్రమే ప్రధాన సంఖ్య, అలియాస్ ప్రైమ్ నెంబర్, కాబట్టి వీడైతే ప్రైమ్ నెంబర్ కాడు. ఓకే, మరి వీడు ప్రైమ్ నెంబర్ కాడు, వీడేమవుతుందో తెలుసా? కాంపోజిట్ నెంబర్. తెలుగులో అయితే ఏమంటాము మనం? సంయుక్త సంఖ్య అని పిలుస్తాం, అవునా కాదా? ఎస్, 150 అనేది సంయుక్త సంఖ్య లేదా కాంపోజిట్ నెంబర్. సార్ సేమ్ టు సేమ్ వీడు కూడా సరి సంఖ్య, అలియాస్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్లో 2 మాత్రమే ప్రైమ్ నెంబర్ లేదా ప్రధాన సంఖ్య, ఇంకెవరు కాదు, కాబట్టి వీడు కూడా ప్రైమ్ నెంబర్ కాడు, కాబట్టి సంయుక్త సంఖ్య అలియాస్ మనం ఏమని పిలుచుకోవచ్చమ్మా? కాంపోజిట్ నెంబర్ అని పిలవచ్చు. వీళ్ళిద్దరు కాంపోజిట్, వీడి ప్రైమ్, వీడెవడో డిసైడ్ చేసేసి దాన్ని బట్టి, అవునా కాదా? ఇప్పుడు 689 అనేది ఏదైనా నెంబర్తో డివిజిబుల్ అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. ఓకేనా? డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలంటే ప్రైమ్ నెంబర్స్తో వెరిఫై చేస్తే సరిపోతుంది. 2 తోటి డివిజిబుల్ కాదు, ఓకే తీసేయి. 3 తోటి సమ్ ఆఫ్ డిజిట్స్ చూడాల్సింది. 6 + 8 14 + 9 23, అంటే డివిజిబుల్ కాదు, తీసేయండి. 5 తో 8 కాదు, తీసేయండి. 7 ట్రై చేయండి. 7 చూడమ్మా, 7 9s are 63, 59, అంటే పోవట్లేదు, తీసేయండి, అంటే వీడు 7తో కూడా పోడు. 11తో ట్రై చేద్దాం. నెక్స్ట్ 11 6s are 66, 29, అంటే 11తో పోదు, తీసేయండి. ఇప్పుడు 13తో ట్రై చేస్తే 13 5s are 65, 39 ఉందంటే 13 3s. ఎస్, వీడు 13తో డివిజిబుల్ అయ్యాడు, భాగింపబడ్డాడు. 13తో భాగింపబడ్డాడు అంటే వీడు ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అయితే కాడు, అవునా? అంటే 1 కూడా కాడు, కాబట్టి మనం ఏమని పిలుచుకోవచ్చమ్మా? కాంపోజిట్ నెంబర్ లేదా ఏమని పిలుచుకోవచ్చమ్మా? సంయుక్త సంఖ్య అని పిలుచుకోవచ్చు. అయిపోయింది లాజిక్. సార్ ఈ ముగ్గురు కాంపోజిట్ అయితే వీడొక్కడు కాంపోజిట్ కాకుండా ప్రైమ్ నెంబర్ వస్తాడా? అంటే నా టీంలోకి వీడు న్యాయంగా వచ్చాడా అన్యాయంగా వచ్చాడా? బ్లాక్ షీప్, తీసేద్దాం వీడిని. సో ఆన్సర్ ఇస్ డి. ఓకేనా? ఆడ్ మెన్ అవుట్. ఓకేనా? బయట గెంటేసా. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ వన్. సో 23 36 35 64 62 144 44 256. ఇక్కడ మనకి కనబడుతున్న బ్యూటీ ఏంటి అంటే, ఈ నెంబర్స్ చూడండి, రెండో నెంబర్ 36 64 144 256, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఖచ్చితమైన వర్గాలు, అవునా కాదా? సో వెంటనే నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే, సార్ వీళ్ళు ఎవరికి పర్ఫెక్ట్ స్క్వేర్స్ చూస్తే దానికి ఈ ముందున్న నెంబర్లకి ఏమన్నా లింక్ దొరుకుతుందేమో చూస్తా. 36 అంటే ఎవరికి స్క్వేరు? 6కి. 64 అంటే 8కి. 144 అంటే 12కి. 256 అంటే సో 16కి. ఓకే, ఇప్పుడు ఈ ముందున్న నెంబర్కి దానికి లింక్ ఏమైనా ఉందేమో చూస్తాను. ఓకేనా? సార్ ముందున్న నెంబర్ అంతే ఇక్కడ 23, అంటే 2 × 3 చేస్తే వీడు వచ్చాడు. ఓకే, అంటే ప్రొడక్ట్ చేస్తే వస్తున్నాడేమో అనుకున్నా. ఇందులో నాకు ఎదురు తగిలింది చూడండి. 35 అంటే 3 × 5 అంటేనేమో 15, అక్కడ అంత సినిమా లేదు. ఎంత ఉంది ఇక్కడ? 3 + 5 ఉంది చూడండి, ఒకసారి రిలేషన్ ఉంది ఇప్పటికి కూడా, అవునా కాదా? ఓకే, సో ఇప్పుడు వీడి కరెక్టో నాకు తెలియదు. ఇద్దరు చెరో మాట చెప్పారు. అప్పుడు మూడోవాడిని సాక్ష్యాధారాలు బయటపడడానికి మూడోవాడిని పిలుస్తాను, అవునా కాదా? సో ఆ టైం ఇప్పుడు దొంగలు ఇద్దరు ఉన్నారమ్మా, వీళ్ళిద్దరిలో ఎవడో ఒకటి దొంగతనం చేశాడు. వాడంటే వీడు, వీడంటే వాడని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, అంతేగాని వాళ్ళు ఒప్పుకోరు. కానీ నేనే సార్ దొంగతనం చేశాను, అరెస్ట్ మీ అని చెప్పడు ఎవడు. అప్పుడేం చేయాలి? మూడో వ్యక్తిని పిలిచి, అరే బాయ్ వీళ్ళిద్దరు ఇలా చేస్తారు కానీ నువ్వు పంచాయతీకి రా అని పిలవాలి, అవునా? మూడోవాడిని చూడండి. 62కి అంటే 6కి 2కి 12కి లింక్ ఏంటి? అడిషనా మల్టిప్లికేషన్ చూద్దాం. ముందు మల్టిప్లికేషన్ వచ్చి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 6 × 2, ఎస్ సరిపోయింది, 12. ఓకే ఫైన్, నాకు హ్యాపీ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 6 + 2 చేస్తే 8, సరిపోయిందా? సరిపోలా, అంటే అడిషన్ కాదు, కుదరలా. వీళ్ళిద్దరూ మల్టిప్లికేషన్, వాడు అడిషన్ కాబట్టి మూడో వాడు కూడా ఒకసారి చూస్తే వాడు కూడా మల్టిప్లికేషన్ అయితే దొరికిపోయాడు దొంగ, అవునా కాదా? రైట్, చూడమ్మా. 44 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చింది కాబట్టి మల్టిప్లికేషన్ ట్రై చేస్తే 4 × 4 అంటే 16. ఎస్ పర్ఫెక్ట్గా సరిపోయింది, కాబట్టి ఆన్సర్ దొరికేసింది. సార్ వీళ్ళందరూ మల్టిప్లికేషన్ అయితే ఎడిషన్ చేస్తా అంటాడు, సో ఆన్సర్ ఇస్ బి, బీనే ఆడ్ మెన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్?
Right, now let us see the next beautiful question. Okay, 223, 343, 123, 216, 468, 625, 441, 729. సో ఇది కూడా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీకు కనబడాల్సిన పాయింట్ ఏంటంటే సార్ పర్ఫెక్ట్ క్యూబ్, పర్ఫెక్ట్ క్యూబ్, పర్ఫెక్ట్ క్యూబ్, పర్ఫెక్ట్ క్యూబ్. సార్ ఇదేం సార్ పర్ఫెక్ట్ క్యూబ్ కాదు అంటే ఏదో తేడా కొట్టట్లా వీడు. సో అంటే వాటితో ఏదో నాకు డౌట్ కొడుతుంది. ఐల్ ట్రై. సో వీడంతా 7 క్యూబ్, వీడు 6 క్యూబ్, వీడు నాకు సంబంధం లేదు, వీడు 9 క్యూబ్. ఇప్పుడు ఈ నెంబర్లకి వాటికి ఏమైనా సంబంధం ఉందో చూద్దాం. ఓకేనా, రైట్, చెప్పండమ్మా. 2 + 2 + 3 అంటే సరిపోయింది కదా 7, అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేసి క్యూబ్ చేశాడు, అవునా కాదా? 6 చూడమ్మా, 123 అంటే 1 + 2 + 3 సరిపోయిందిగా, 3 + 25 + 1 6 సరిపోయిందిగా. వీడెటు నాకు అర్థమే కాలేదు, పక్కన పెట్టు ముందు. వీడు పర్ఫెక్ట్ క్యూబ్ సరిపోయాడుగా 9కి. ఇప్పుడు చెప్పండి నెంబర్లు ఎవరమ్మా, 4 4 1 యాడ్ చేస్తే 4 + 4 + 1 9 సరిపోయిందిగా. అంటే ఈ డిజిట్స్ని సమ్ చేసి వాడిని స్క్వేర్ చేస్తున్నావు, క్యూబ్ చేస్తున్నావు. ఇక్కడ ఏం చేసావు, 4 + 6 10, 10 + 8 18 అయితే 18 క్యూబ్ చేయకుండా నువ్వేం చేసావు, 625 రాసి వదిలేసావు. అంటే వీడే ఆడ్ మ్యాన్, ఎందుకంటే అందరూ ఒకే గ్రూప్ లో ఉన్నారు, వాడు లేడు కాబట్టి వాడే ఆడ్ మ్యాన్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 564, 2844, 1024, 882. ఈ నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్సే, అవునా కాదా? కాబట్టి ఈవెన్ ఆడు బట్టే చెప్పలేను. ఓకే, నెక్స్ట్ అమ్మా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంకేదైనా పాసిబిలిటీ చూడాలి, అవునా? డివిజిబిలిటీ రూల్స్ చూసినప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే 2 తోటి 3 తోటి అలా ప్రైమ్ నెంబర్స్ ట్రై చేద్దాం. దట్ ఈస్ బెటర్ వన్. ఓకేనా, అన్ని 2తో పోతాయి ఎందుకంటే అన్ని ఈవెన్ నెంబర్స్, సో గొడవ లేదు. నెక్స్ట్ మనం ట్రై చేయాల్సింది 3. ట్రై చేద్దామా? 3కి డివిజిబిలిటీ రూల్ ఇప్పుడే చెప్పా. ఏం చెప్పాడమ్మా, సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో కానీ 3తో డివిజిబుల్ అవ్వాలి, అవునా? ఓకే, ట్రై చేద్దామా? 5 + 6 11 + 4 15. ఎస్, ఇది 3తో డివిజిబుల్ అవుతుంది, హ్యాపీ. నెక్స్ట్ 2 + 8 10, 10 + 4 14, 14 + 4 18. ఎస్, ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది, ఫైన్. 1024 పోవచ్చు చూడండి, ఎందుకంటే 1 + 0, 1 + 2 3, 3 + 4 7. ఎస్, ఇది పోవట్లేదు ఎందుకంటే 1024 అనేది 2^10, అవునా? కాబట్టి అది పోదు గ్యారంటీగా. ఓకే, నెక్స్ట్ వన్ 882 చూడండి, 8 + 8 16, 16 + 2 అంటే 18. ఎస్, 18 అనేది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ ముగ్గురు 3తో డివిజిబుల్ అవుతుంటే వీడు ఒక్కడే డివిజిబుల్ కావట్లేదు, అంటే వాడే తేడా, అవునా కాదా? సో హీ ఈజ్ అవర్ తేడా సింగ్, సి ఆప్షన్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 2468, 1357, 4444, 2002. ఈ క్వశ్చన్ చూస్తే ఈజీగా వేగ్గా చెప్పాలంటే ఆన్సర్ 1357. కానీ నేను ముందే చెప్పాను, ఎందుకంటే అసలు లాజిక్ ఏంటి అలా చెప్పాలంటే ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్, వీడు ఒక్కడే ఆడ్ నెంబర్, సో ఆన్సర్ ఇస్ బి. ఇందాకేం చెప్పాను, ఇలా కాకుండా ఇంకేదైనా లాజిక్ పాసిబుల్ అయితే ఇది కొట్టుకుపోతుంది, అవునా కాదా? కాబట్టి దీనికి మనం డైరెక్ట్గా ఓట్ వేయద్దు. డివిజిబిలిటీ రూల్స్ ఏమైనా ఉంటాయేమో ట్రై చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ అను డివిజిబిలిటీ రూల్స్ అను ఉంటే ఓకే, లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఓకేనా, సో ఇప్పుడు అన్ని 2తో పోతే ఇది 2తో పోదు, అదేంటి ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి, కాబట్టి దాన్ని వద్దు, ఇంకోటి ట్రై చేద్దాం. ఓకేనా, సో 3తో కానీ 5తో కానీ 7తో కానీ ట్రై చేయడమే ఇంకా మనం చేయాల్సిందే. ఓకే సార్, వీడు 3తో పోతాడా అంటే సో 6 6 8 అంటే పోవట్లేదు, తీసేయండి. ఓకే, వీడు 3తో పోతాడా అంటే 4 5 9 + 7, వీడు 3తో పోవట్లేదు. ఇద్దరు 3తో పోకపోతే ఇందాక చెప్పాను ఆడ్ మ్యాన్ అవుట్, అంటే ఒక్కడే ఆడ్ ఉండాలి, ఇద్దరు ఆడ్ ఉండడం కుదరదుగా, కట్టి వదిలేద్దాం. సో 3 కుదరదు, 5 ఎవడు పోడు, గొడవే లేదు, తీసేయండి. 7తో ట్రై చేస్తే 7 3s are 21, 36 అంటే 7 5s 18 అంటే డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఈ లాజిక్ ని రూల్డ్ అవుట్. రిమైండ్ ట్రై చేస్తా, ఇది 7తో డివిజిబుల్ కావట్లేదు, మైండ్ లో పెట్టుకోండి. 7 1s are 7, 65 అంటే 7 9s, 27 అంటే వీడు కూడా 7తో పోవట్లేదు. ఇద్దరు 7తో పోకపోతే ఇంకా నేను 7 గురించి చూడక్కర్లేదు, ఎందుకమ్మా? సో మనకి ఖచ్చితంగా మినిమం ముగ్గురు పోయి ఒకటి పోకుండా ఉండాలి. ఇద్దరు పోకపోతే ఆడ్ మ్యాన్, అంటే ఒకటే రాంగ్ ఉండాలి కానీ ఇద్దరు ఉండకూడదు కదా, కాబట్టి ఇది వర్కౌట్ కదా, తీసేయండి. 7 తర్వాత ప్రైమ్ నెంబర్ ఎవరు? 11. 11తో ట్రై చేస్తే 11 2s are 22, 26 అంటే 11 2s are 22, మళ్ళీ ఎంతమ్మా 48, అంటే ఇది 11తో డివిజిబుల్ కావట్లేదు. నెక్స్ట్ ట్రై చేస్తే ఓకే 11 1s are 11, 25 అంటే 11 2s, ఇది కూడా 11తో పోవట్లేదు. అమ్మా ఇంకా ఇలా ట్రై చేసుకుంటూ పోతే దెర్ ఇస్ నో ఎండ్. కాబట్టి 13 తోటి కానీ 17 తోటి కానీ ఇంకా ట్రై చేయడం ఆపేద్దాం. ఓకేనా, ఆపేసి సమ్ ఆఫ్ డిజిట్స్ కానీ పాలిండ్రోమ్స్ కానీ ట్రై చేద్దాం. ఓకే రైట్ అమ్మా, ఇప్పుడు 13తో ట్రై చేస్తే ఓకే 13 1s are 13, ఓకే నెక్స్ట్ వన్ 116 అంటే 13 8s are 104, 104 పోతే ఎంత మిగిలిన ఇంకా మనకి 128, అంటే 13తో పోవట్ల, ఇది 13తో పోవట్ల, అంటే ఇద్దరు పోవట్లే కాబట్టి వదిలేసా.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 17th ట్రై చేసి ఆపేద్దాం. ఓకేనా? మామూలుగా అయితే 17 తర్వాత 19, 23 కూడా ఉండొచ్చు, అది మీ ఫేట్ బాగోపోతే. ఓకేనా? దానికి ఏం చేయదు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్కి అంతము ఆది లేదు, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. ఆది అంటే ఓకే 2తో స్టార్ట్ అయింది కానీ ఆ ఎండింగ్ లేదుగా, అంటే ఎక్కడ దాన్ని వెరిఫై చేస్తే నువ్వు సాటిస్ఫై కావు, అర్థమైందా? కాబట్టి ఏదో ఒక సర్టన్ లిమిట్ దగ్గర క్వశ్చన్ వదిలేసుకోవాలి, కానీ తర్వాత 23 ట్రై చేస్తాను, అలా 29 ట్రై చేస్తానంటే ఎస్ ట్రై చేసుకో. సో ఎక్కడెక్కడ ప్రైమ్ నెంబర్స్ కనబడితే అక్కడ ట్రై చేసుకోవడం ఇంక నువ్వు, అర్థమైందా? గుడ్. సో నెక్స్ట్ వన్ 17 లాస్ట్ అమ్మా. 17 1s are 17, 76 అంటే 17 4s are 68, 88 అంటే పోట్ల 17 135 కదా, అంటే ఎన్నిసార్లు పోతుందమ్మా? 17 7s are 119, 17 8s are 136, అంత నెంబర్ లేదు కాబట్టి 17 7s are 119 అంటే 167 పోవట్లేదు, ఇద్దరు పోవట్లేదు కాబట్టి ఈ లాజిక్ కూడా క్యాన్సిల్ చేశాను. ఇక సమ్ ఆఫ్ డిజిట్స్ లాజిక్ ట్రై చేస్తా. మా వీడు పాలిండ్రోమ్, వీడు కూడా పాలిండ్రోమ్, కానీ వీడు కానీ పాలిండ్రోమ్స్ కారు. వాళ్ళిద్దరు ఏం కారమ్మా? పాలిండ్రోమ్స్ కారు. పాలిండ్రోమ్ అంటే ఇందాక చెప్పా కదా, ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా సేమ్ ఉండాలి. వీళ్ళిద్దరు ఉన్నారు కానీ వాళ్ళిద్దరు లేరు, ఇద్దరు లేకపోతే మనకు వర్కౌట్ కాదు, కాబట్టి కొట్టేసిన అది కూడా. ఇక సమ్ ఆఫ్ డిజిట్స్ ట్రై చేస్తే 2 + 4 6, 6 + 6 12, 12 + 8 అంటే ఇది 20. ఓకే, ఇక్కడ కూడా ట్రై చేస్తే 1 + 3 4, 4 + 5 9, 9 + 7 అంటే 16. ఓకే, 4 4 4 4 అంటే 16. సో వీడేమో 4. ఇప్పుడు చెప్పండి ఏమన్నా సేమ్గా ఉన్నాయా? లేవు. అంటే ఇక నీకు ఏ లాజిక్ దొరకలేదు కాబట్టి, ఓకే, ఏ లాజిక్ దొరకపోతే నేను కూడా ఈవెన్ నెంబర్లో ఆడ్ నెంబర్లు చెప్పి పడేస్తా. సో ఆన్సర్ నెంబర్ బి ఈస్ ద ఆన్సర్, 1357. ఓకేనా? రైట్, నౌ లెట్ us see the నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకేనా? రైట్, చూడమ్మా. 249 555 708 485. సో ఇక్కడ కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఇందాక చెప్పా కదా ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ వీడు ఒక్కటే, ఎందుకంటే వాళ్ళందరూ ఆడు, వీడొక్కడు ఈవెన్ నెంబర్. ఎస్, దట్ మైట్ బి ద లాజిక్. ఓకే, బట్ నేనేం చెప్పాను, అంత వేగ్గా వదలకూడదు కాబట్టి 2 తోటి 3 తోటి అలా కొన్ని నెంబర్లు ట్రై చేద్దాం. ప్రైమ్ తోటి 2 తోటి అయితే వీడు ఒక్కడే, ఎవడు పోడు. ఓకే, 3 తోటి వీడు పోతాడు, 3 తోటి వీడు పోవట్లేదు. ఓకే, 3 తోటి 6 + 9 పోతున్నాడు. అమ్మ ఒకసారి జాగ్రత్త చూడండి, 3 తో డివిజిబిలిటీ రూల్ ఒకసారి మనం వెరిఫై చేస్తే, సో 2 + 4 6, 6 + 9 అంటే 15 3 తో డివిజిబుల్, 555 అంటే 15 3 తో డివిజిబుల్, 7 + 0 + 8 అంటే 15 3 తో డివిజిబుల్, 4 + 8 12 + 5 అంటే 17. అవునా కాదా? సో వీడు డివిజిబుల్ కావట్లేదు. సో ఆన్సర్ నెంబర్ డి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ నెంబర్ డి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే ఇంకొక చిన్న పాయింట్ కూడా మీకు కనపడుతుంది. ఏంటో చెప్పండి అది. సార్, సో వీడు 3తో డివిజిబుల్ కావట్లేదు అనేది ఎంత బ్యూటిఫుల్లో, ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటో తెలుసా? సార్ వీడు సమ్ ఆఫ్ డిజిట్స్ 15, వీడు 15, వీడు కూడా 15, వీడు ఒక్కడు 15 కాడు అంటే అలా కూడా లాజిక్ చెప్పొచ్చు కదా. అంటే ఈ క్వశ్చన్కి సరిపోయింది, కానీ ఇంకో క్వశ్చన్కి ఇది ఉపయోగపడచ్చుగా. ఇందాక నేను చెప్పాను చూసారా, సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా ట్రై చేయాలని ట్రై చేసాం, అవునా కాదా? అక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ పాయింట్ ఏమైనా దొరుకుతున్నాయని నేను కూడా ట్రై చేశాను. ఓకేనా? రైట్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ నెంబర్ 485 అనేది అన్ని రకాలుగా వాడే ఆడ్మెన్. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ అమ్మా. ఇందాక మనం అనుకున్నామా వీడు ఒక్కడే ఈవెన్ నెంబర్, వాడికి పెట్టేద్దాం అనుకున్నాం సీకి, అవునా కాదా? అలా పెట్టకూడదు. ఎందుకు? ఆల్టర్నేట్ లాజిక్స్ దొరికితే దాని గ్యారంటీగా ఎగ్జామినర్ కొట్టేస్తాడు, కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ FULE. ఓకే, అన్ని ఆల్ఫాబెట్స్ కాబట్టి పొజిషన్ వాల్యూస్ ముందు రాద్దాం. పొజిషన్ వాల్యూస్ రాస్తే F అంటే ఎంత? 6, U అంటే 21, L అంటే 12, E అంటే 5. ఏదైనా కామన్ ప్రాపర్టీ దొరుకుతుందా అంటే దొరుకుతుంది సార్. వీడు 3 మల్టిపుల్, వీడు కూడా 3 మల్టిపుల్, వీడు కూడా 3 మల్టిపుల్, వీడు 3 మల్టిపుల్ కాడు. సో ఆన్సర్ నెంబర్ డి. ఇది ఆన్సర్ చెప్పే పద్ధతి. ఇంకో లాజిక్ చెప్తాను, జాగ్రత్త చూడండి. మా ఆల్ఫాబెట్స్ ని A to M, ఇది ఫస్ట్ హాఫ్. ఓకే, అండ్ సెకండ్ హాఫ్ ఎవరమ్మా? N to Z. అవునా? ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్, అవునా కదా? హాఫ్ హాఫ్. వీడు ఫస్ట్ హాఫ్, వీడు ఫస్ట్ హాఫ్, వీడు ఫస్ట్ హాఫ్, వీడు ఒక్కడే ఫస్ట్ హాఫ్ కాదు, అంటే ఆన్సర్ ఇస్ బి కూడా. ఆన్సర్ ఏమవుతుందమ్మా? బి కూడా. ఇందాక నేను చెప్పాను, ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఎగ్జామినర్ ఏది చెప్తే అదే ఫైనల్, అది చెప్పడం కోసం ఇచ్చిన క్వశ్చన్ అమ్మా ఇది. ఓకేనా? రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. KP DW CX AC చూసి చెప్పే చేయండి అమ్మా. KP కృష్ణ పద్ధతి లేదా పవన్ కళ్యాణ్ అంటే ఆపోజిట్ పేర్, DW గుర్తుపెట్టుకోమని చెప్పా ఆపోజిట్ పేర్, CX గుర్తుపెట్టుకోమని చెప్పా ఆపోజిట్ పేర్, AC అనేది ఆపోజిట్ పేర్ కాదు. సో ఆన్సర్ ఏంటమ్మా? D ఇస్ ద ఆన్సర్. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ABCDEF PQRGH. ఏంది తేడా? చూడండి, పక్కనే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. PQR అన్ని ఆర్డర్లోనే ఉన్నాయి కదా, అసలు ఆడ్ మీన్ ఏంది ఇందులో? అరే, ఇలాంటి క్వశ్చన్లు ఇస్తే ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఇలా థింక్ చేస్తూ ఉంటారు, వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టి, అవునా కాదా? జుట్టు పీక్కుని ఎలా ఉంటుంది తెలుసా ఎక్స్ప్రెషన్? ఇప్పుడు అయిపోతే చూసారు, ఒక చిరాకు కనబడుతుంది ఫేస్లో. ఓకే, అన్ని ఇచ్చి నా యాడ్ మీన్ అవుట్ అంటే ఇదేరా బాబు తలనొప్పి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసా? సో ABC ఆర్డర్లో ఉంది, DEF ఆర్డర్లో ఉంది, PQR ఆర్డర్లో ఉంది, GHI ఆర్డర్లో ఉంది, కానీ ఇక్కడ A ఉంది, ఇక్కడ E ఉంది, ఇక్కడ I ఉంది. అంటే ఎవరో తెలుసా? ఓవెల్ ఉన్నాడు అక్కడ, అవునా కాదా? ఎవరున్నారు? ఓవెల్ అలియాస్ అచ్చులు ఉన్నారు. PQRలో అచ్చు లేదు, అంటే వీటన్నిటిలో ప్రెజెన్స్ ఆఫ్ ఓవెల్ ఉంది, దాంట్లో ప్రెజెన్స్ ఆఫ్ ఓవెల్ లేదు. సో ఆన్సర్ నెంబర్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. DCB NML PQR TSR. సమా పొజిషన్ వాల్యూస్ రాస్తే పని అయిపోద్దేమో, లేదా
బిసిడి ఎల్ఎంఎన్. ఓకే, ఇదేంది పీక్యూఆర్ ఇటు నుంచి వచ్చింది, ఇవన్నీ ఇటు నుంచి వచ్చాయి కదా, కానీ ఇది ఇటు నుంచి వచ్చింది. ఓకే చూద్దాం, ఆర్ఎస్టి, ఎస్ ఇది కూడా ఇటు వచ్చింది. ఓకే, వీడు ఒక్కడే తేడా సార్. సో ఆన్సర్ ఏంటమ్మా పీక్యూఆర్, అవునా కాదా? పెట్టమ్మా పొజిషన్ వాల్యూస్ రాసే పని లేకుండా డైరెక్ట్ కూడా చెప్పేచ్చు కదా. సో ఇంత ఈజీగా చెప్పేటప్పుడు నేను పొజిషన్ వాల్యూస్ ఎందుకు రాయాలి? దట్స్ ద నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. ఓకే, ఒకసారి చూడమ్మా ఏముందో. మరి ఏ తర్వాత బిని వదిలేస్తే సి, సి తర్వాత డిని వదిలేస్తే ఈ తర్వాత ఎఫ్ను వదిలేస్తే జి, అంటే ఒక్కొక్కరిని వదిలేసి రాశాడు. అది కూడా ఆర్డర్లో రాయకుండా ఏసిఈజి రాశాడు, అవునా కాదా? ఒక్కొక్కరిని వదిలేసావు అంతేగా. అదే ట్రై చేద్దాం. అమ్మ పొజిషన్ వాల్యూస్ రాసి కూడా చెప్పొచ్చు, కానీ టైం వేస్ట్ అవుతున్నాం, అందుకని పొజిషన్ వాల్యూస్ రాయకుండా చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ కలర్ మార్చి చూపిస్తాను చూడండి. హెచ్ నుంచి ఐని వదిలేస్తే జే, జే నుంచి కేని వదిలేస్తే ఎల్, ఎల్ తర్వాత ఎంను వదిలేయాలి కదా, వీడేంటి ఎం రాశాడు. సరే వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ నాకు తెలియదు కాబట్టి ఆలోచిద్దాం. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఓ తర్వాత మళ్ళీ ఓకే ఎవరిని వదిలేస్తానమ్మా, పీని వదిలేస్తే క్యూ, క్యూ తర్వాత ఆర్ని వదిలేస్తే ఎస్, ఎస్ తర్వాత టీని వదిలేస్తే యూ. ఓకే, ఇక్కడ కూడా ఈ ఫస్ట్ ఏసీలో ఒకే ప్యాటర్న్ ఉంది. లాస్ట్ వన్ ట్రై చేయండి. వి తర్వాత డబ్ల్యూని వదిలేస్తే ఎక్స్, ఎక్స్ తర్వాత వైని వదిలేస్తే జెడ్, జెడ్ తర్వాత ఏని వదిలేస్తే బి. అంటే ఇక్కడ కూడా ప్యాటర్న్ కరెక్ట్ ఫిట్ అయింది. ఫిట్ అవ్వదు ఒకే ఒక ప్లేస్ ఏంటి, బి. సో ఆడ్ వన్ ఎవరమ్మా, బి ఇస్ ద ఆడ్ వన్, అలియాస్ భిన్నంగా ఉంది. ఓకేనా? సో ఇది మన ఎక్సర్సైజ్ 1. ఓకే, మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. చాలా మోడల్స్ మీకు కవర్ అయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 2తో కలుద్దాం. థ్యాంక్ యూ. అంతవరకు జై హింద్.